యుద్ధ తంత్రం మారుతోంది. ప్రపంచ దేశాల ఆయుధ వ్యవస్థలు ఎప్పటికప్పుడు ఆధునిక రూపు సంతరించుకుంటున్నాయి. అత్యాధునిక ఆయుధాలు అమ్ముల పొదిలో చేరుతున్నాయి. అయితే ఎన్ని ఆయుధాలు వచ్చినా ఆధునిక యుద్ధ రంగంలో తప్పకుండా కనిపిస్తున్నవి డ్రోన్లు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ పోరాటంలో డ్రోన్లదే కీలక పాత్ర. భారత్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సింధూర్లోనూ వీటి పాత్ర వెలకట్టలేనిది. ఆ పోరాడే డ్రోన్లతో మారుతున్న యుద్ధ తంత్రాన్ని మరింత స్పష్టంగా కళ్లకు కట్టాయి. ఈ నేపథ్యంలోనే డ్రోన్ల సామర్థ్యాన్ని మరింత పెంచుకోవడంపై భారత సైనిక దళాలు దృష్టి సారించాయి. సైన్యంలో వాటి కోసమే ప్రత్యేక డ్రోన్ వారియర్లను తీర్చిదిద్దుతున్నాయి. తమ సామర్థ్యాలు పరీక్షించుకునేందుకు వచ్చే నెలలో భారీ విన్యాసాలు నిర్వహించనున్నాయి. మరి ఏంటి విన్యాసాలు? డ్రోన్ల విషయంలో సైనిక దళాల వ్యూహం ఏమిటి? డ్రోన్ ఆయుధ వ్యవస్థలు మనం ఎక్కడున్నాం? ఇంకా ఎదగడానికి ఏం చేయాలి? మానవాళికి సాంకేతికత అందించిన గొప్ప సాధనం డ్రోన్. మనుషుల అవసరం లేకుండానే సామాన్ల చేరవేతతో ఆరంభమైన వీటి ప్రయాణం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటోంది. అనేక రంగాల్లో వీటి సేవలు విస్తరిస్తున్నాయి. డ్రోన్ సేవలను అందిపుచ్చుకోవడంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి ప్రపంచ దేశాల సైనిక దళాలు. అసలు డ్రోన్లు లేని యుద్ధాలను ఊహించలేనట్లుగా మారింది పరిస్థితి. ఈ క్రమంలో భారత సైనిక దళాలు సైతం డ్రోన్ సేవలను విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. సరిహద్దుల వద్ద నిఘా, బలగాలకు సామాగ్రి సరఫరా, ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో డ్రోన్లు అందించిన సేవలు వెలకట్టలేనివి. ఈ నేపథ్యంలో వీటి సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు భారత సైనిక దళాలు అక్టోబర్ 6 నుంచి 10 వరకు భారీ విన్యాసాలను నిర్వహించనున్నాయి. సమీకృత రక్షణ విభాగం ఐడిఎస్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లో జరిగే ఈ యుద్ధ క్రీడల్లో భారత అమ్ముల పొదిలో ఉన్న డ్రోన్లు, శత్రు డ్రోన్లను నేలకూల్చే వ్యవస్థలను పరీక్షించనున్నారు. పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాల భాగస్వామ్యంతో జరుగుతోన్న తొలి సైనిక విన్యాసాలు ఇవే. వీటిలో త్రివిధ దళాలతో పాటు పరిశ్రమలు, పరిశోధన ల్యాబ్లు, విద్యా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటారు. డ్రోన్ల అవసరాలను గుర్తించిన సైనిక దళాలు చాలా కాలంగా వీటిని సమకూర్చుకుంటూ వస్తున్నాయి. వేర్వేరు సేవలకు వేర్వేరు అత్యాధునిక డ్రోన్లను అమ్ముల పొదిలో చేరుస్తున్నాయి. సరిహద్దు నిఘా, యుద్ధ వ్యూహాలు, బలగాలకు సామాగ్రి సరఫరా, ఉగ్రవాదుల గుర్తింపు కార్యకలాపాల్లో సైనిక సామర్థ్యాన్ని డ్రోన్లు గణనీయంగా పెంచుతున్నాయి. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, అధునాతన సెన్సర్లు, శక్తివంతమైన కెమెరాలతో కూడిన డ్రోన్లు ఇప్పుడు భారత సైనిక దళాల వద్ద ఉన్నాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO మానవ రహిత విమానం రుస్తుం సిరీస్ డ్రోన్లను అభివృద్ధి చేస్తోంది. మరో ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ప్రైవేటు సంస్థలు అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా అధునాతన డ్రోన్ల తయారీని చేపడుతున్నాయి. మనకి ఇండియాలో చాలా డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అయినాయి. బట్ ఇప్పుడు ఏంటి అవుతుందంటే రీసెంట్ గా ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఆ టైంలో చాలా రిక్వైర్మెంట్ యూజ్ అయిందనమాట. డ్రోన్స్ అనేవి చాలా మిగిలిన మనం ఇంపోర్ట్ చేసుకున్న డ్రోన్స్, ఇజ్రాయెల్ అండ్ US మ్యానుఫ్యాక్చరింగ్ డ్రోన్స్ తో కంపేర్ చేస్తుంటే మేడ్ ఇన్ ఇండియా డ్రోన్స్ ఆర్ వెరీ చీప్. అండ్ వాటిని యూజ్ చేయడం వల్ల మనకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాంట్లో అంటే మ్యాన్స్ ఎవరు ఇట్స్ అనార్మల్ వెహికల్. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీ టు అక్వైర్ డేటా. సో మనం సర్వేలెన్స్ కి యూజ్ చేయొచ్చు దీన్ని, స్మాల్ బాంబింగ్ రిలేటెడ్ గా ఏమైనా యూజ్ చేయొచ్చు. సమ్ టైమ్స్ వాళ్ళ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేవి డిటెక్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో మల్టిపుల్ టాక్టిక్స్ లో మన నేవీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ ఈ డ్రోన్స్ అనేవి యూజ్ చేస్తుంది. అదానీ, టాటాలతో పాటు పలు ఇతర ప్రైవేటు సంస్థలు, అంకుర పరిశ్రమల సహకారంతో కూడా భారత సైనిక దళాలు అనేక ఆధునిక డ్రోన్లను సమకూర్చుకుంటున్నాయి. హైదరాబాద్ కు చెందిన మారుత్ డ్రోన్ సంస్థ సైన్యానికి సరకులు, ఔషధాలు సరఫరా చేసే డ్రోన్లను తయారు చేసి ఇచ్చాయి. హైదరాబాద్ కే చెందిన బిట్స్ పిలానీ విద్యార్థులు కూడా పలు రకాల డ్రోన్లను సైన్యానికి అందించారు. ఇక్కడి విద్యార్థులు శత్రువు రాడార్లకు చిక్కకుండా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లి ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగల డ్రోన్లు తయారు చేశారు. 1 కిలో పేలోడ్ తమతో తీసుకెళ్లి ఎంచుకున్న ప్రాంతంలో అత్యంత ఖచ్చితత్వంతో జారవిడవగల సత్తా వీటి సొంతం. ఇక జెన్టెక్, ఐడియా ఫోర్జ్ లాంటి సంస్థలు కూడా సైన్యానికి అవసరమైన డ్రోన్ల తయారీలో భాగస్వామిగా ఉన్నాయి. సైనిక
దళాలకు మరిన్ని డ్రోన్లను అందించేందుకు త్వరలోనే 30,000 కోట్ల రూపాయల కాంట్రాక్టును ఆహ్వానించనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. స్వదేశీ తయారీ డ్రోన్లనే కాకుండా ఇతర దేశాల నుంచి వీటిని సమకూర్చుకుంటోంది భారత ఆర్మీ కోసం 34,500 కోట్ల అంచనా వ్యయంతో 31 ప్రిడేటర్ డ్రోన్ల సరఫరా కోసం అమెరికాతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇవి సైన్యం ఎంపిక చేసుకున్న ప్రాంతాన్ని సర్వేలైన్స్ లో ఉంచేందుకు ఉపయోగపడతాయి. దీంతో ఎక్కడ, ఎవరు, ఏమి, ఎందుకు చేస్తున్నారని గుర్తించవచ్చు. ఇక ఆపరేషన్ సింధూర్లో బెంగళూరు అంకురం తయారు చేసిన స్కై స్ట్రైకర్ ఆత్మాహుతి డ్రోన్లకు సాంకేతికతను ఇజ్రాయిల్ అందించింది. డ్రోన్లను సమకూర్చుకోవడమే కాదు, వాటి వినియోగంపై సైనిక సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను సైనిక దళాలు పెంచుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సరిహద్దు దళం BSF 20 కోట్ల రూపాయలతో తొలి డ్రోన్ యుద్ధ శిక్షణ స్కూల్ను మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఇటీవలే ప్రారంభించింది. డ్రోన్ వారియర్లుగా పిలుచుకునే 42 మంది అధికారులు ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. త్వరలోనే వీరి శిక్షణ పూర్తి కానుంది. డ్రోన్ సిమ్యులేటర్స్, లైవ్ ఫ్లయింగ్ జోన్స్, రాత్రిపూట విధులు, RF జామర్లు, కైనెటిక్ ఇంటర్సెప్టర్లు, పేలోడ్ సమన్వయ వ్యవస్థలు, కృత్రిమ మేధ వంటి అంశాలపై వీరికి శిక్షణ ఇస్తున్నారు. దేశంలోని అన్ని BSF యూనిట్లలో కింది స్థాయి సిబ్బందికి వీరు శిక్షణ ఇస్తారు. త్వరలోనే గ్వాలియర్ యుద్ధ స్కూల్లో ఏటా 10 నుంచి 12 బ్యాచ్ల చొప్పున 500 మంది డ్రోన్ కమాండోలకు శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కొక్క బ్యాచ్కు 8 వారాల శిక్షణ ఇస్తారు. భారత సైన్యం ఏవైతే సైనిక విన్యాసాలు జరుగుతున్నాయో పెద్ద ఎక్సర్సైజ్ ఉన్నా ముందు మనం రిహార్సల్స్, ఆపరేషన్స్ చేసుకుంటాం అనమాట. అదే ప్రాసెస్లో ఇది కూడా చూడాలి. అయితే అక్టోబర్లో ఈ చేసే విన్యాసాలు ఏవైతే ఉన్నాయో దీంట్లో డ్రోన్ టెక్నాలజీ ప్లస్ కౌంటర్ డ్రోన్ టెక్నాలజీ రెండింటి మీద వీళ్ళు దృష్టి సాధిస్తున్నారు. ఇండియా ఇప్పుడు దీని మీద ఫోకస్ ఎందుకు చేస్తుంది అనుకుంటే, మనము రీసెంట్లో ఆపరేషన్ సింధూర్ అయిన ఎక్సర్సైజ్లో డ్రోన్ టెక్నాలజీ గురించి ఎంత సామర్థ్యం ఉందో మనకు యుద్ధ క్షేత్రంలో బయటపడింది కాబట్టి ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది. మనం టెక్నాలజీ, మన సామర్థ్యం ఏముంది, ఎంత స్ట్రెంగ్స్ ఉన్నాయి మనకు. దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి నార్మల్లీ, డ్రోన్ అండ్ కౌంటర్ డ్రోన్. అయితే రెండిటివి మనము టెస్టింగ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే టెస్టింగ్ చేసుకుంటేనే మనం యాక్చువల్ బ్యాటిల్ ఫీల్డ్లో అవసరం పడ్డప్పుడు దాని యూటిలిటీ ఎంతవరకు ఎఫెక్టివ్ ఉంటే తెలుస్తుంది అనమాట. సో ఇండియాలో వీఆర్ డిపెండ్ అపాన్ మోర్ చైనా అండ్ US అండ్ ఇజ్రాయెల్. సో ఈ మెయిన్ ఉద్దేశం కూడా ఏంటంటే, సో వీ డూ హ్యావ్ లాట్ ఆఫ్ స్టార్ట్అప్స్ ఇన్ ఇండియా. ప్రాబబ్లీ లెస్ దెన్ 10 లోపలే ఉంటాం. ఎలా అని చెప్పగలుగుతాను, సో సపోజ్ ఇఫ్ యూ టేక్ డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్, సో US is the number 1 in terms of defense UAV capabilities. Then comes Israel, China is there, Russia is there, Ukraine. So there are multiple other players, but we comes under top 10, but it takes a lot of time for us to get into the top position. We are net importer as of now. మనం చాలా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మేజర్ డ్రోన్స్ అన్ని బయట నుంచి, and we are spending thousands of crores in that particular deals. Government is encouraging startups to come up with new ideas. So we are thinking and they are hoping that small companies will come up with better ideas with robust technologies. డ్రోన్ సాంకేతికతలపై భారత సైనిక దళాలు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ తమ సామర్థ్యం మెరుగుపరుచుకుంటున్నాయి. ఇటీవలే భారత డ్రోన్ యుద్ధ తంత్రాన్ని మరింత పదును తేల్చే ఆయుధాన్ని కర్నూలు జిల్లాలో పరీక్షించారు. ఓర్వకల్లు మండలం పాలకొలను సమీపంలోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ NOARలో DRDO డ్రోన్ నుంచి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో భాగంగా UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్ V3 ఫ్లైట్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ క్షిపణిని గతంలోనే DRDO అభివృద్ధి చేసి సైన్యానికి అందజేసింది. ULPGM V2 క్షిపణిని మరింత ఆధునికీకరించి V3ని అభివృద్ధి చేశారు. వివిధ రకాల లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడం దీని ప్రత్యేకత. ఎత్తైన ప్రాంతాల్లోనూ ప్రయోగించవచ్చు. ఏ వాతావరణంలోనైనా పనిచేయగలదు. రాత్రి వేళల్లోనూ సమర్థంగా పనిచేస్తుంది. ఈ క్షిపణి 3 అధునాతన వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. రోల్డ్ హోమోజీనియస్ ఆర్మర్, ఎక్స్ప్లోజివ్ రియాక్టర్ ఆర్మర్ కలిగిన ఆధునిక సాయుధ వాహనాలను నాశనం చేయగలదు. బంకర్లను ధ్వంసం చేయడానికి దీన్ని రూపొందించారు. ప్రధాని నరేంద్ర మోదీ మానస పుత్రికలు మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ. సైన్యం వీటిని విరివిగా వినియోగిస్తూ ఉండడంతో దేశీయ డ్రోన్ తయారీ పరిశ్రమలకు పెద్ద ఊతం లభించనుంది. 2030 నాటికి భారత డ్రోన్ మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా. ఇందులో రక్షణ డ్రోన్లదే అధిక వాటా. ఈ గిరాకీని తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థలు దేశీయ డ్రోన్ తయారీ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటోంది. ఇవన్నీ భారత్ను డ్రోన్ తయారీ హబ్ గా మార్చేందుకు దోహదం చెయ్యనున్నాయి. ఈ రంగంలో కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇంటిగ్రేషన్ అనమాట. డ్రోన్స్ అండ్ కౌంటర్ డ్రోన్ టెక్నాలజీస్ ఉన్నవి. మన ఉన్న సిస్టమ్స్ ఏవైతే డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో, స్మాల్ ఆర్మ్స్ ఎబిలిటీ ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అయితే దీంట్లో ఇప్పుడు ఇక స్కిల్ గురించి తెలుస్తుంది ఎక్కువ మటుకు. దీంట్లో కూడా డ్రోన్స్ మాట్లాడుకున్నప్పుడు లాయిటరింగ్ మ్యూనిషన్స్ అని మాట్లాడుతున్నాము, విచ్ ఇస్ నార్మల్గా ఒక టార్గెట్ వేసేసి వీటిని వదిలేయడం. లాయిటరింగ్ అంటే జనరల్ ర్యాండమ్గా వదిలేయడం. ఇంకోటేమో ప్రిసైజ్గా టార్గెట్ చేయడం. అయితే హ్యూమన్ స్కిల్ టెస్టింగ్ కూడా ఇటువంటి ఎక్సర్సైజ్లో మనకు తెలుస్తుంది. సో ఈ ఎక్సర్సైజెస్ కోల్డ్ స్టార్ట్ అనేది చేస్తున్నారు. దీంట్లో టెస్ట్ అవుతాయి, రిజల్ట్స్ వస్తాయి. అయితే మనకు ఒక ట్రెడిషన్ కూడా ఉంది. మనకు చాలాసార్లు మనము ఈ బ్యాటిల్ ఎక్సర్సైజ్ చాలా చేస్తుంటాము, కానీ ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ ఎక్కువ ఉపయోగిస్తున్నారు కాబట్టి దీని మీద ఫోకస్ పెడుతున్నారు. యాక్చువల్ గ్రౌండ్ ఆపరేషన్ కాకుండా డ్రోన్స్ని కూడా ఎక్కువ వాడే సిచ్యువేషన్ కనబడుతుంది. డ్రోన్ల సమీకరణ సాంకేతికతపై సైనిక దళాలు దృష్టి సారించడం బహుముఖ లాభాలు కలగనున్నాయి. మన ఆయుధ సామర్థ్యం బలోపేతం కావడం, యుద్ధ సన్నద్ధత పెరగడం, దేశం శత్రు దుర్భేద్యం కావడంతో పాటు దేశీయ తయారీ రంగం బలోపేతమవుతుంది. దీన్ని ఇంకో మెట్టు ఎక్కించే దిశగా వచ్చే నెలలో మధ్యప్రదేశ్లో జరగనున్న డ్రోన్ విన్యాసాలు మరింత దోహదం చేయనున్నాయి.